నమస్తే ఆర్వీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కిసాన్ కాంగ్రెస్ సమావేశం. రైతు కూలీల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తానని ఏపీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్న ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన కామన్న ప్రభాకర్ రావు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీకి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ కిసాన్ కాంగ్రెస్ జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసిసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టా శివప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరి సహకారంతో కృషి చేస్తారని, ఆయనకు అందరూ కలిసి సహకరించాలని కోరారు. పార్టీ శ్రేణులు అంతా విభేదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. రైతులు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తాను ఉంటానని, కేసులకు జైలుకు భయపడేది లేదన్నారు. అందరం ఐక్యంగా కష్టపడి పనిచేస్తే మరలా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చునని అన్నారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులు ప్రభాకర్ రావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉండగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి తన నమ్మిన సిద్ధాంతాన్ని, తన నమ్మిన బాడీ పరిస్థితులు తర్వాత దార్కిష్టకాన్ని అయిపోయినటువంటి వ్యక్తి కన్న ప్రభాకరం. ఇంట్లో 80 రాజకీయాల్లో వచ్చిన అందుకే నాన్నగారు 14 ఇంట్లో తిరిగి సంగీత గారు మంత్రిగా ఉండడానికి చెప్పుకుని మంచి అప్పటి నుంచి కూడా పోరాటం జరిగితే ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఎంతకాలంలో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి కార్పొరేషన్ చైర్మన్ అయిపోయిన తర్వాత అనుకుంటే అవకాశం చేయాలి. అయినా సరే పార్టీ నేను అనుకుని అలాగే ఏమన్నాను అంటూ ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యత న్యాయం చేకూరుస్తూ, అదేవిధంగా మరి నిన్నటి వరకు కూడా కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా, మరి నేను రాష్ట్ర కిసాన్ చైర్మన్గా నియమించబడడం మనందరికీ హర్షదాయకం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టినటువంటి షర్మిలమ్మ గారు మిగతా నిర్ణయాల్లో తప్పు చేశారేమో కానీ మా గురువులైన కామన ప్రభాకర్ రావు గారికి సముచితమైన స్థానం ఇచ్చారు. ఆయనకి ఇదే కార్యక్రమా, ఆయనకి చిన్న స్థాయి నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో స్థాయి ఇచ్చినా దానికి ఉన్నతించే మనస్తత్వం ప్లాన్ చేసుకుంటారు. గతంలో జిల్లా అధ్యక్షుడిగా దీన్ని విభజించేసి అటు అమలాపురం ఒకటి, రాజమండ్రి ఒకటి ఇచ్చి అప్పుడు జిల్లా అధ్యక్షుడు తప్పుగా ఒప్పుకోవాలి. జిల్లా అధ్యక్షుడు నేను చేయలేనటువంటి కార్యక్రమాలు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాకినాడలో ఉన్నా నేను చేయలేనటువంటి కార్యక్రమాలు మా గురువులు లేనటువంటి కామన ప్రభాకర్ ఏదో ఒక దాని మీద స్పందన చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇది చేస్తున్నారని ఆ జిల్లా అధ్యక్షుడు అనే పదవికి ఉన్నతించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ పదవికి చాలా ఆనందం. జిల్లా అధ్యక్షుడు గారికి చెప్పగానే నిన్నే చెప్పాడు. ఆయన నిన్న కాదు, ఒక గంట ముందే ప్లాన్ చేసుకొని రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు 1, 2, 3, 4, 5, 6 మంది నుంచి వచ్చేసారు. జగన్నాథపురం దుప్పట్ల పంపిణీ. మన జన్మకు కారకులైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల వాసవి మాత ఆలయ కళ్యాణ మండపంలో స్వర్గీయ మేడిశెట్టి పరశురామన్న జయంతి పురస్కరించుకొని ఆయన కుమారుడు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు,
గెడ్డెం పూర్ణచంద్రరావు, చొక్కా గిరిలు పాల్గొని సుమారు 500 మంది పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో దూరంగా పెట్టి సరిగా చూసుకోలేని రోజుల్లో మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మేడిశెట్టి బుజ్జిని స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటూ జీవితాలను సార్థకం చేసుకోవాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజు, పుట్టినరోజు తదితర శుభకార్యాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నాల సూర్యనారాయణమూర్తి, మేడిశెట్టి శ్రీనివాసరావు, మేడిశెట్టి వీరభద్రరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు మేడిశెట్టి భద్రరావు బుజ్జి గారు వాళ్ళ నాన్నగారి జయంతి కార్యక్రమం. దాని సందర్భంగా ఈరోజు ఒక 500 మందికి దుప్పట్లు పంచే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఈ ఒక కార్యక్రమానికి మా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడుండే రోజుల్లో తల్లిదండ్రుల్ని భారం అనుకొని తీసుకెళ్ళి ఆశ్రమంలో అప్పచెప్పేసి చాలా చూస్తున్నాం మనం. అటువంటిది వాళ్ళ నాన్నగారు ఈ మధ్యన ఈ కాలంలో ఇప్పుడున్న రోజుల్లో వీళ్ళ మధ్యన లేకపోయినా వారి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చరిత్రలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇలా వస్త్రదానం చేయడం, ఇంత మంచి ఆలోచన కలిగిన మా బుజ్జికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న యువతకు కూడా తల్లిదండ్రులు ఒక విలువ తెలుస్తుంది. అందుకే బుజ్జి గారు చేసే కార్యక్రమాన్ని మేము అందరం కూడా ఎంతో ఆనందంగా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకునే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ కొంతమందిలో ఒకరిగా నిలిచిన మన మేడిశెట్టి భద్రరావు బుజ్జి గారికి తల్లిదండ్రులు ఆశీస్సులు ఉంటే ఆ పుణ్యం పిల్లలకు కాపాడుతుందని అంటారు. కానీ ఇక్కడున్న మన బుజ్జి గారు చేసే కార్యక్రమాలు జగన్నాథపురంలో ఈ తక్కువ టైంలో మేము 2-3 కార్యక్రమాలు కూడా చూసాం. మొన్న జగన్నాథపురం శివాలయం పునఃప్రారంభానికి అయితేనేమి, ఆ తర్వాత కొంతమందికి మళ్ళీ ఇక్కడ మన వాసవి అమ్మవారి దగ్గర చీరలో పంచిపెట్టే కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల బుజ్జి గారు చేసే కార్యక్రమాలకి స్వర్గంలో ఉన్న వాళ్ళ నాన్నగారికి కూడా పుణ్యంతో పాటు ఆయన ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుందని మేమందరం కోరుకుంటూ, మీ యొక్క కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకి, మీతో భాగంగా ఉన్న మా స్నేహితులకి అందరికీ కూడా మంచి జరుగుతుందని, జరగాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. పండూరు గ్రామంలో PPC1, PBC2 పరిధిలో 35 లక్షల నిధులతో కాలువ పూడికలను తీయడం ప్రారంభించామని, గ్రామస్తుల సహకారంతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూడికలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నానాజీ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో శనివారం ఉదయం కాలువ పూడికలను కొబ్బరికాయ కొట్టి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు నీటి సంఘం అధ్యక్షులు నాగిశెట్టి అమ్మరాజుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం జన సైనికులతో కాలువ పూడికలను తీయించడం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలువల నీరు ఎటువంటి ఆటగా కాకుండా వెళ్లే విధంగా కాలువ పూడికలు తీయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే వర్షాకాల దృష్ట్యా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నందిపాటి సద్దిబాబు మాట్లాడుతూ గ్రామంలో మామిడి తాండ్ర ఫ్యాక్టరీ పొలాల మధ్యన ఉండటం వల్ల పంటలు సరిగా పండడం లేదని, రాబడి రావడం లేదని ఎమ్మెల్యేకి తెలిపారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రసాద్ చౌదరి, విఆర్ఓ సత్యనారాయణ, గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈరోజు PBC1, PBC2 పరిధిలో పండూరు గ్రామంలో మండల అధ్యక్షులు, అలాగే సర్పంచ్ గారు, నీటి సంఘం అధ్యక్షులు, ఎంపీడీసీలు, ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు, రైతులు అందరి సమక్షంలో ఈవేళ
ఈ టైల్ ఎండ్ ఉన్నటువంటి ఈ కాలువ పేరు ఏంటండి, జట్టు కాలువ మీద తవ్వడం జరుగుతూ ఉంది. PVC 1, 2లో కలిపి సుమారు 6 వర్కులు పెట్టడం జరిగిందండి. అయితే ఊహించిన దానికన్నా ఎస్టిమేట్ల కన్నా 35 లక్షలు పెట్టి పూడికి తీయడం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కనపడతా ఉంది తవ్వాల్సిన ఇది. కానీ మ్యాక్సిమం ఇతర పెద్దలందరి సహకారాలతోటి చివరికల్లా టైల్ ఎండ్ దాకా కూడా కాలువ పూర్తి చేయడం జరుగుతుంది. గత సంవత్సరం లాగే ఇప్పుడు కూడా గత సంవత్సరం జన సైనికులు ఇతర పెద్దలు అందరూ సొంత నిధులతో చేయడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ నిధులతో చేస్తా ఉన్నాం. అట్లాగే గత 5 సంవత్సరాలుగా ఈ కాలువల మీద అంత తగిన శ్రద్ధ ప్రతి చోట కూడా యూనివర్సల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా డ్రైన్ల మీద కానీ కాలువల మీద కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల నీరు కిందకు దిగిపోవడం, అతిగా వర్షాలు కురిసినప్పుడు మునిగిపోవడం, అలాగే కరువు వచ్చినప్పుడు చివరి ఎకరం దాకా నీరు రాకపోవడం జరుగుతూ ఉంది. కానీ గత సంవత్సరం ఇరిగేషన్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల ఖచ్చితంగా ప్రతి ఆఖరి సెంటు దాకా కూడా తడపడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఎకరం కూడా ములగకుండా సాగు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం జరిగింది. రైతుకి టైంకి డబ్బులు ఇవ్వడం జరిగింది అనే ఈ కార్యక్రమం మీద చాలా గర్వంగా నేను ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అట్లాగే ఈ కాలం మీద ఉన్న రైతులందరినీ కూడా ఈ పని జరిగే టైంలో కొంచెం సానుకూలంగా అందరూ మద్దతు ఇచ్చి దగ్గరుండి కలిసి పనిచేసి మన ముంపు లేకుండా చేసుకుని దాని మీద శ్రద్ధ పెట్టవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ కాలువలు తవ్వితే 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి కాలువలు తవ్వనప్పుడు ఖచ్చితంగా దాని మీద అరటి మొక్క వేసుకుని, చెట్టు వేసుకుని, తయారు వేసుకుని ఎవరో ఒకళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటారు. కానీ చట్ట ప్రకారం రూల్ ప్రకారం తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్దలు కొంచెం అందరూ కూర్చుని దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్ళి ఈ కాలువ పూర్తి చేసిందిగా కోరుతాం. సార్ ఎంత నిధులు విడుదల చేశారు దీనికి సంబంధించి? మళ్ళీ ఈ 6 వర్కులకు కానీ 35 లక్షలు కానీ 35 లక్షలు సరిపోవు. కానీ పూర్తయ్యేదాకా చేసి ప్రత్యేక నిధుల గురించి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుందండి. పని అయితే మటుకు పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తిగా నీరు ముంపులు ఈ గ్రామానికి ముంపు రాకుండా చెప్తా ఉన్నారు. స్లూయిస్ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది అక్కడ. దానికి కూడా ఎస్టిమేషన్ చెప్పాము. దారిలో కల్వర్ట్ ఉంటుంది, దానికి ఏదో ఎస్టిమేషన్ చేశాను, సర్పంచ్ గారు చెప్పారు. అలాగే ఈ స్లూయిస్ గురించి ఎవరు చెప్పారు? వెంకన్న గారు చెప్పారు. దానికి ఎస్టిమేషన్ వేయమని చెప్పాం. ఇప్పుడే మొన్న కరపమండలో ఒక స్లూయిస్ చేసాం. దాని ప్రకారం ఎస్టిమేషన్ చేసి ఏదో కంపెనీలో ఎవరినో అడిగి ఈ రోజు అయితే ఇరిగేషన్ ఫండ్స్ లేవు కాబట్టి ఎవరో ఒకరిని అడిగి దాన్ని సూక్ష్మలో దాని మీద లాభాపేక్ష లేనటువంటి వాళ్ళు ఎవరినో నియమించి దాన్ని చేస్తాం. ఎంత దూరం సార్ దూరం? ఎంత దూరం ఈ కాలువ ఎంత వరకు తవ్వుతారండి? ఇది కాలువ తమ్మవరం చేయలేండి అండి. అంటే మన ఆ చైనేజ్కి ఈ చైనేజ్కి తేడా ఉంటుంది కాబట్టి ఆ చైనేజ్ ఇరిగేషన్ భాషలో ఇరిగేషన్ వాళ్ళు చెప్పగలుగుతారా యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ పట్టణ సూర్యకళా మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేందర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. యోగా శిక్షకులు జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సుధాదేవి, జి కృష్ణమోహన్, ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు ఇతర సిబ్బంది చేత వివిధ యోగాసనాలను సాధన చేయించారు. యోగాసనాలు సాధన అనంతరం నిత్య జీవితంలో యోగా యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థి లక్ష్య పరీక్, పతాంజలి ఏకపథాభిప్రాయం మహిళల బృందం ప్రదర్శించిన స్వీట్ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మన కార్యక్రమాన్ని మన టెక్నికల్ చేసేవారికి తర్వాత ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి మన అశ్వత్ గారికి తర్వాత మనకి గురువులు మన యోగా గురువుస్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా చెప్పారండి. చాలా బాగా నేర్పించారు. ఇంకా మనకు టైం లేదు అన్నవారు కాబట్టి మనం చాలా రోజులు చేశారు. అందులో ఆర్థికంగా కూడా ఫాలో అయ్యి మన యోగాని మన లైఫ్లో పాటుగా అంటే మార్నింగ్ మనం చేసుకుంటూ మనం సంబంధంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తారు. ఇందులో ఒకసారి గురించి ఏంటంటే ఇలా అన్ని మూడు వీళ్ళు అందువల్ల వచ్చింది. అంతే
ఉదయాన్ని ప్రారంభించాం. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇది కూడా కంటిన్యూ చేయాలి అని, అలాగే ప్రశాంతమైన జీవితాన్ని అందరూ కూడా ఇక్కడి నుంచి ఆస్వాదించాలని కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావడం జరిగింది. మరి చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అందరూ ఇవి పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులలో యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇంటర్మీడియట్ విద్యా, రెవెన్యూ, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ పరిధిలో కళాశాలల ఉపాధ్యక్షులు, పాఠశాలల ఉపాధ్యక్షులు, వెల్ఫేర్స్ అసోసియేట్లు, రెవెన్యూ సిబ్బంది సుమారు 300 మందికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. అలాగే పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి వందనాలు సమర్పించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేసి యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహుతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియల శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలను వివరించారు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధుల ధ్యానం, రాజయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడి శారద, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఆయుష్ వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, డిటి చైను తదితరులు పాల్గొన్నారు. భావిస్తాం. అదేవిధంగా మెడిటేషన్ ద్వారా మనసు యొక్క శక్తి అనేది, మనసు యొక్క ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీనికోసం బాగుంటే శరీరం ఎలా ఉన్నా, శరీర సంబంధాలు ఎలా ఉన్నా, మనసు అనేది ధైర్యంగా ఉంటే, సంతోషంగా ఉంటే దేన్నైనా నేను హ్యాండిల్ చేయగలను. సో ప్రతిరోజు మన కోసం మనం కొద్ది సమయం కేటాయించి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలి అని ఆశిస్తూ రాజయోగ అభ్యాసాన్ని నేర్చుకుని మీరు కూడా జీవితాన్ని సంతోషంగా, సమతుల్యంగా, బ్యాలెన్స్గా జీవించాలని కోరుతున్నాను. ఓం శాంతి. దేశంలో విస్తృత స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క యోగ శిబిరాలను యోగాంధ్ర పేరిట నిర్వహిస్తూ అందరిలో కూడా యోగ పట్ల చైతన్యాన్ని ఆచరించేటట్లు ఆ ప్రేరణని కలిగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే జిల్లా అధికార యంత్రాంగానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 14వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో యునానిమస్గా ఈ యోగని విశ్వవ్యాప్తం చేయాలి, విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వశాంతిని నిర్మాణం చేయడం కోసం, మానవాళిలో సానుకూలమైనటువంటి ఆలోచనలను నిర్మాణం చేయడం కోసం నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఒప్పించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అంకురార్పణ చేయడం జరిగింది. వీడిగా గర్వించే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఈరోజు ప్రపంచంలో రాబో రోజుల్లో మరోమారు ఆవిష్కృతమవుతుంది. నిత్య జీవనంలో ఈ పోటీ ప్రపంచంలో ఆధునిక శారీరకమైనటువంటి, భావోద్వేగపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి సవాళ్ళని అన్నిటికీ ఒక పరిష్కారంగా, ఒక దివ్యమైనటువంటి ఔషధంగా ఈరోజు యోగా మానసికంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా వెల్బీయింగ్ ఏదైతే ఉందో, క్షేమ భావన, శ్రేయో భావన ఏదైతే ఉందో దాన్నే సంపూర్ణ ఆరోగ్యంగా చెప్పబడింది. వ్యక్తిగతంగా, కుటుంబంలో ఒక సభ్యుడిగా, సమాజంలో ఒక పౌరుడిగా,
లేదా మనం ఒక పనిచేసేటువంటి సంస్థల్లో ఒక ఉద్యోగిగా మల్టిపుల్గా, కాబట్టి ఆ ప్రకారంగా మనం దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తారని మీ ముందు ఉంచి మనం ఈ అభ్యాసాన్ని ప్రారంభించుకుందాం. స్వామి రామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.